అందరం రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మంచిది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు వాక్య ధ్యానము కొరకు కీర్తనల గ్రంథము 18వ కీర్తన 19వ వాక్య భాగాన్ని చదువుకుందాం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇంతవరకునైనా మీరు చేసిన ప్రతి మేలుని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించడానికి మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, నీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించండి. మా అందరితో ప్రభువా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన దావీదు వ్రాసిన కీర్తన. దావీదును దేవుడు శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుంచి కాపాడిన తర్వాత ఈ కీర్తన వ్రాశాడు. దేవుడు అతనిని కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో దేవుణ్ణి సంతోషంగా స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. ఏమని స్తుతిస్తున్నాడంటే, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చావు. ఆమేన్. హల్లెలూయా. అంటే అంతకుముందు శత్రు భయంతో ఉన్నాడు, అంతకుముందు మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే అదే కీర్తనలో చదివితే కనుక 18వ కీర్తన 4వ వాక్య భాగాన్ని చదువుదాం. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశపు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దావీదు ఇప్పుడు దేవుడు ఎక్కడికి తీసుకొని వచ్చాడంటే కనుక విశాలమైన స్థలములోనికి, స్తోత్రం చెబుదాం, హల్లెలూయా, విశాలమైన స్థలములోనికి తీసుకొని వచ్చాడు నన్ను అని కృతజ్ఞత కలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో సంతోషంగా దేవుని స్తుతిస్తున్నాడు. కారణం ఏంటంటే అదే అధ్యాయములో 6వ వాక్యంలో ఏముందంటే కనుక, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టాను, నా దేవునికి ప్రార్థన చేశాను, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. హల్లెలూయా. నేను ప్రార్థన చేశాను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, శత్రు భయములను వెంటాడుతున్నప్పుడు, మరణకరమైన పరిస్థితులు నా జీవితంలో ఎదురైనప్పుడు నేను దేవుని సన్నిధిలో మొరపెట్టాను. కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆయన ఆలయములో నా ప్రార్థన అంగీకరించి ఒక విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన ఆలకించిన తర్వాత ఏం జరిగిందని చదవండి. 18వ అధ్యాయం 16వ వాక్యంలో చూస్తే గనక, ఉన్నత స్థలములో నుంచి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, మహా జలరాశుల్లో నుండి నన్ను లేపాడు. ఆమేన్. హల్లెలూయా. ఉన్నత స్థలములో నుంచి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో, శ్రమలో ఉన్నప్పుడు మొరపెట్టాడో, ఆయన ఒక ఉన్నతమైన స్థలములో నుంచి చెయ్యి చాపి ఆయన జలరాశుల్లో నుంచి పైకి లేపాడంట. లేపి ఒక విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని నన్ను కాపాడాడో తెలుసా? ఎందుకో నన్ను ఇంతవరకు నన్ను ఆ శ్రమలో విడుదల కలిగజేశాడు తెలుసా? నేను ఆయనకి ఇష్టమైన వ్యక్తిని. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాడు. నేను ఆయనకి ఇష్టమైన వ్యక్తిని. అంటే ఆయనకి ఇష్టమైన వారందరినీ కూడా దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. విశాలమైన స్థలమునకు ఈ రోజు నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాడు తెలుసా? నేను ఆయనకి ఇష్టమైన వ్యక్తిని కాబట్టి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం చూస్తే గనక మనకు ఇష్టమైన వారు, మనకు తెలిసిన వారు ఎవరైనా ఆపదలో ఉన్నారనుకోండి, మనం ఏదో ఒక రకంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ నీవు చేయగలిగిన స్తోమత నీకు లేకపోతే కనుక ఎవరికైనా చెప్పి
వారికి సహాయము చేసే ప్రయత్నాలు మనం చేస్తాం. అంటే నీకు ఇష్టమైన వ్యక్తికి నువ్వు అంత సహాయము చేయాలనుకున్నప్పుడు దేవాది దేవునికి ఇష్టమైన దావీదుకు కానీ ఎవరికైనా సరే దేవుడు ఎంతగా సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు మామూలు వ్యక్తి కాదండి. ఎలాంటి వ్యక్తి? దావీదు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు కోరుకున్న వ్యక్తి. అతడు నా హృదయానుసారుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి వ్యక్తి ఎందుకు సహాయం చేయడు, ఎందుకు కాపాడు? మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, భయం వెంటాడినప్పుడు అతను ప్రార్థన చేస్తానంట. దేవుడు ప్రార్థన ఆలకించి విశాలమైన స్థలమునకు తోడుకొని వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఉన్నామా? నన్ను ఎందుకు దేవుడు కాపాడాడు తెలుసా? ఈ సంవత్సరం అంతా నేను దేవునికి ఇష్టంగా జీవించాను కాబట్టి, ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా నేను ఉన్నాను కాబట్టి, ఆయన ఉద్దేశములు నేను నెరవేర్చాను కాబట్టి ఇంతవరకు నన్ను కాపాడాడు అని ఇక్కడ దావీదు సంతోషంగా దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవునికి ఇష్టమైన వ్యక్తి కాబట్టి దేవుడు అతనిని కాపాడి విశాలమైన స్థలమునకు తోడుకొని వచ్చాడని చెప్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారంలో మనం ఒక వాక్యాన్ని చెప్పుకున్నాం కదా, ఎవరు దేవునికి ఇష్టలవుతారు? ఎవరు దేవునికి ఇష్టలవుతారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన మనుషులకు మాత్రమే భూమి మీద సమాధానం కలుగుతుందని చెప్పాడు. ఎవరికి ఇష్టలో మనం నేర్చుకున్నాం. అయితే ఆయనకి ఇష్టమైన మనుషులంట ఇక్కడ విశాలమైన స్థలములోనికి తోడుకొని వస్తాడంట. అయితే ఆయనకి ఇష్టమైన మనుషులకు దేవుడు ఏం చేస్తాడు? ఈరోజు కొన్ని విషయాలు మన వాక్యంలో ధ్యానిద్దాం. ఇష్టంగా ఉండాలంటే నేర్చుకున్నాం. ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా మనం జీవిస్తే గనక దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడు? ఆ కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలి? చదువుకుందాం. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం 34వ కీర్తన 4వ వాక్య భాగాన్ని చదువుదాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయనకి ఇష్టలుగా ఉంటే కనుక దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా? మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన తప్పిస్తాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెబుదాం. ఇంకా ఆ భయములలో ఉంటావా? నీవు ఆయనకి ఇష్టంగా మారిపోతే గనక, ఆయనకి ఇష్టంగా జీవిస్తే గనక నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన తప్పిస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనిషికి అన్ని భయాలే. ఎన్ని భయాలంటే గనక అన్ని భయాలే. ఎక్కడికి వెళదామన్న భయమే, ఎవరితో సహవాసం చేద్దామన్న భయమే. గత కాలంలో మనం చూస్తే కనుక కరోనా సమయంలో కనుక ఎక్కడికి వెళ్ళి దాక్కుందామన్న భయమే. ఎవరి ఇంటికి వెళదామన్నా, ఇక్కడికి వెళ్ళి నేను 4 రోజులు ఉండొచ్చు, ఇక్కడికి వెళ్ళి నా కుటుంబం ఇక్కడ పలానా ఇంటికి వెళితే క్షేమంగా ఉండగలుగుతాం ఒక 5 రోజులు అనే ఒక ఆ పరిస్థితులు మనకి అనుకూలంగా లేవు ఆ సమయంలో. ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా మనం గమనిస్తే కనుక ఎవరితో సహవాసం చేసినప్పటికీ కూడా భయమే. భయములు మనం వెంటాడుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని అంటే దాగు చూడలేని పరిస్థితి అన్నమాట. మనకున్న భయములో నుంచి మనము తప్పించుకోలేని పరిస్థితి మనము. కానీ దేవునికి ఇష్టంగా ఉంటే గనక ఆయన తప్పిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలు కొంతమంది అంటారు, మాకున్న బలాన్ని బట్టి, మాకున్న బంధువులు ఎంతమంది ఉన్నారు అనుకున్నా, మా ఊరిలో హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు అనుకున్నా, మాకున్న బలాన్ని బట్టి, మాకున్న దళాన్ని బట్టి మేము తప్పించుకోగలుగుతామని అంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డల కీర్తన గ్రంథం ఒక మాట చదువుకొని చదవండి. 33వ కీర్తన 16వ వాక్య భాగం చదువుకుందాం. ఏ రాజును సేనా బలము చేత రక్షించబడు. చాలు. ఏ రాజు కూడా సేనా బలము చేత, అంటే రాజుకున్న సైన్యం రక్షించలేదు. నాకు 1,00,000 మంది సైన్యం ఉన్నారు, 100 గుర్రాలు ఉన్నాయి అని అనుకున్న వారు ఎవరు కూడా ఆ బలము చేత ఎవరు కూడా రక్షించబడలేరు అని చెబుతూ కింద మరొక మాట చెబుతాడు, చదువు.
ఏ వీరుడు అధిక బలము చేత ఆ. తప్పించుకొనుడు. ఏ వీరుడు కూడా అధిక బలము చే తప్పించుకోలేడు. అంటే మనం ఏమనుకుంటామంటే కనుక నాకు బలం ఉంది, నాకు ఇమ్యూనిటీ పవర్ ఉందండి, నన్ను ఏం చేయలేదు, ఎవరు కూడా ఏం చేయలేదు, ఏ రోగము నాకు రాదు, ఏ బలహీనత రాదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఏ వీరుడు కూడా అధిక బలము చేత తప్పించుకొనలేడు. కానీ నా ప్రియమైన దేవుని అతని బలము అతన్ని రక్షించలేదు, తప్పించలేదు. గత కాలంలో మనం చూస్తే కనుక, లేకపోతే కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కరోనా ద్వారా చనిపోయిన వారు, వాళ్ళు బలము లేక, డబ్బులు లేక, ధనము లేక, అంటే వాళ్ళ బలము, వాళ్ళ ధనము వారిని రక్షించలేకపోయింది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా అని చెప్తూ 19వ వాక్యంలో మరొక 17వ వాక్యంలో చెప్తారు. మరొక చదవమ్మా. రక్షించుటకు గుర్రము అక్కరికి రాదు, గుర్రము అక్కడికి రావు, అది దాని విశేష బలము చేత. రక్షించడానికి గుర్రాలు, నీకున్న బలము గాని నీకున్న ధనము గాని అక్కడికి రాదు. అది దాని విశేష బలము అది చేత దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు, మనుషుని తప్పించజాలదు. ఆమేన్, హల్లెలూయా. అంటే గుర్రములు అక్కడికి రావు అంటున్నాడు. అంటే మనం ఏమనుకుంటామంటే, మనం ఏమంటాం, మనము నీ ఆపదలో నుంచి నన్ను తప్పించడానికి నాకు గుర్రాలు ఉన్నాయి, నేను గుర్రాలు ఎక్కి ఎక్కడికైనా పారిపోతా అనుకుంటావు. కానీ నువ్వు పారిపోతుంటే కనుక నిన్ను వెంబడిస్తున్న శత్రువు నీకంటే బలమైన గుర్రాలు కలిగిన వాడు. దేవుని వాక్యం ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఊరకే నిలుచుని చూడండి, మీరు ఊకెందుకు కష్టపడతారు, నేను ఇచ్చే ఆశీర్వాదాలు చూడండి, నేను ఇచ్చే రక్షణ చూడమని చెప్తే కనుక మీరేమంటారు, మాకు గుర్రాలు ఉన్నాయి, మాకు రథాలు ఉన్నాయి, మాకు ఆ బలం ఉంది, ఈ బలం ఉంది, ఈ సైన్యం ఉంది అని పరిగెత్తు ఉంటావు. కానీ నువ్వు అలా పరిగెత్తుతుంటే గనక తప్పించుకోవడానికి నిన్ను వెంబడించేవాడు నీకంటే బలవంతుడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని, అందుకని యెషయా గ్రంథంలో చూస్తే 30వ అధ్యాయము 16వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అయినను మీరు సమ్మతింపక, నేనేంటో మీరు నా మీద మీరు ఆధారపడండి, ఊరక నిలిచుండి చూడండి నేను చెప్తున్నా మీకు, నేనంటే దేవుడు చెప్తున్నాడు. కానీ అయినను మీరేం చేస్తున్నారంటే, అసలు నా మాట అంటే లెక్కలేదు మీకు, మీరు సమ్మతించక అట్లు కాదు మేము గుర్రములెక్కి పారిపోదామంటే కాగా మీరు పారిపోవాల్సి వచ్చింది. ఎందుకో చెప్తున్నాడు ఇక్కడ చదువు. మేము ఒడిగర్ర గుర్రములను ఎక్కిపోదుమంటే కాగా మిమ్మును తరుముమారు. వారు మీకంటే బలవంతులు, మీకంటే ఫాస్ట్ గా పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఎటు పరిగెత్తినప్పటికీ కూడా మీరు కాపాడబడలేరు. మీరు ఊరకే నిలిచిండి చూడండి, నిలిచే రక్షణ చూడండి, నిలిచే ఆశీర్వాదాలు చూడండి. కాబట్టి మీ ధనము కానీ, మీ గుర్రములు కానీ, మీ బలము కానీ ఏది కూడా మిమ్మల్ని రక్షించలేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మరణకరమైన పరిస్థితుల్లో శత్రువుల చేత తరమబడుతూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదంట దేవుని సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు ఆయనంట ఆ ప్రార్థన ఆ ఆలయములో ఆలకించి అంగీకరించి ఉన్నత స్థలములో నుంచి చెయ్యి చాపి మహాజలరాశుల్లోంచి పైకి లేపాడంట. ఇప్పుడు ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా, ఇప్పుడు నేను విశాలమైన స్థలములకు తోడుకొని వచ్చాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా, నేను ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నాను, ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నాను కాబట్టి, ఆయనకి ఇష్టమైన వ్యక్తిని కాబట్టి, ఆయన హృదయానుసారుని కాబట్టి దేవుడు నన్ను ఈ రీతిగా నన్ను కాపాడాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయనకి ఇష్టలుగా ఉంటే గనక మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆ భయములో నుంచి విడిపించబడాలంటే కనుక మన ఇష్టానుసారంగా ముందుకెళ్తే కుదరదు. మనకి ఇష్టం వచ్చినట్టుగా నాకు ఆ బలం ఉంది, నాకు ఈ ధనం ఉంది, మా వాళ్ళు ఉన్నారు అంటే కుదరదు. నువ్వు ఏం చేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు కొన్ని ఆలోచనలు ఇస్తాడు కదా. దేవుని వాక్యంలో ఏముందంటే 20వ కీర్తన 7వ వాక్యము చదివితే గనక, కీర్తన గ్రంథము 20వ కీర్తన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. జాగ్రత్తగా కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. ఆమేన్, హల్లెలూయా. చదువు. వారు కృంగి నేలను పడి ఉన్నారు. ఎవరైతే గుర్రముల మీద ఆధారపడి ఉన్నారు, ఎవరైతే రథముల మీద ఆధారపడి ఉన్నారో వారంట కృంగి నేల మీద పడిపోయి ఉన్నారంట. లేచి చక్కగా నిల్చున్నాము. ఇక్కడ ఇది పాయింట్ మనకు. మనమైతే ఎవరో దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో. ఆమేన్, హల్లెలూయా.
దేవుని బట్టి ఎవరైతే అతిశయిస్తారో వారంట లేచి నిలిచి ఉన్నారు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పు. కాబట్టి నీవు నమ్ముకున్న గుర్రాలు, నీవు నమ్ముకున్న మనుషులు, నీకు నమ్ముకున్న బలము కానీ, నీకు ఉన్న ధనము కానీ నేను రక్షించలేదు. నీకున్న భయము నుంచి రక్షించలేదండి. ఆ భయములో నుంచి నువ్వు రక్షించబడాలి అంటే గనక, నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటే గనక ఆయన నీ జీవితంలో కార్యములు చేస్తాడు. అయితే ఆ భయములో నుంచి విడుదల పొందాలంటే గనక దేవుడు మన పక్షంలో ఉండి కార్యాలు చేస్తాడు, విడిపిస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే కనుక ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుంచి కానానుకు నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దాన దేశమునకు నడిపించేటప్పుడు ఇదిగో ఇది ఐగుప్తు అండి, ఇక్కడ కానాను దేశం ఉంది, చాలా దగ్గరే దానికి దీనికి. మధ్యలో ఫిలిష్తీయుల దేశం ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళు బయలుదేరారు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించాడు దేవుడు. కానాను దేశానికి వెళ్ళాలంటే కనుక ఫిలిష్తీయుల దేశము గుండా తొందరగా వెళ్ళిపోతారు అక్కడికి. కానీ దేవుడు ఏం చేశాడంటే, చదవండి నిర్గమాకాండము 13వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అయితే దేవుడు తన ప్రజలను చుట్టి దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించాడు. ఇశ్రాయేలు చాలు. అంటే ఇక్కడ చాలా సులువైన మార్గం అన్నమాట. ఇక్కడ బయలుదేరారు, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఫిలిష్తీయుల దేశం గుండా వెళ్ళి తొందరగా వెళ్ళిపోతారు. ఇది సులువైన మార్గం అన్నమాట, తొందరగా వెళ్ళిపోవచ్చు, చాలా షార్ట్ కట్ రూట్ అనమాట. కానీ దేవుడు ఏం చేశాడంటే చుట్టి దారి అయిన ఎర్ర సముద్రము అరణ్య మార్గమును నడిపించాడు. చెప్పట్లేదు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఎర్ర సముద్రంలో అరణ్య మార్గం నడిపించాడు? ఫిలిష్తీయుల దేశము గుండా వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోతారు, అలసిపోయే అవసరం కూడా లేదు, తొందరగా వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు ఎంత తొందరగా వెళతారో ఈ శత్రు సైన్యం అంత తొందరగా వెంటనే వెంబడిస్తుంది. అవునా కదా? అమ్మాయ్యా వెళ్ళిపోయి మెట్టగొట్ట అనుకుని వాళ్ళు చక్కగా రిలీఫ్ అయ్యే సమయానికి వీళ్ళు కూడా వాళ్ళు మామూలు కాదు కదా, వీళ్ళు అప్పటికే బానిసత్వంలో అలసిపోయిన ప్రజలు వీళ్ళందరూ కూడా. కానీ ఫిలిష్తీయుల దేశం, ఫిలిష్తీయులు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎలాంటి వాడు? సకల ఆయుధములతో వాళ్ళందరూ కూడా బయలుదేరి వస్తున్నారన్నమాట. ప్రపంచానికి అన్నం పెట్టే సంపన్నమైన స్థితిలో ఉన్నవారు, బలమైన వారు వాళ్ళందరూ కూడా. వీళ్ళేంటి అప్పటికే అలసిపోయిన ప్రజలు అందరూ కూడా. అమ్మాయి పర్లేదు, షార్ట్ కట్ రూట్ దొరికింది, పర్వాలేదు, తొందరగా వెళ్ళిపోదామని కూర్చుని అలసట తీసుకున్నంత సమయంలోనే వీళ్ళు రారా, వీళ్ళు వస్తారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలు, మేము క్షేమంగా వెళ్ళాము అనుకునే లోపు వీళ్ళు వస్తారు. వచ్చి ఏం చేస్తారు? మరల పట్టుకుని మరల బంధించి అంతకుముందు ఎంతగా బాధ పెట్టారు, ఇంకెక్కువ ఇబ్బందులు పెడతారు. అయితే ఇంతకీ ఈ దగ్గరి దారి ఎందుకు వద్దన్నాడు అంటే కనుక, చాలామంది అనుకుంటారు షార్ట్ కట్లో వెళ్దామంటే వద్దంటారేంటి, దేవుడికి పెద్ద పని లేనట్టుంది, మమ్మల్ని ఇబ్బంది పెడతాక అన్నట్టుగా అనుకుండొచ్చు వాళ్ళు. ఎందుకు వద్దన్నాడంటే కనుక నిన్ను తిప్పలు పెట్టడానికి మాత్రం కాదు, నీవు వెళ్ళుచున్న శత్రువుల నుంచి నిన్ను కాపాడటానికి దేవుడు చుట్టూ దారి ఏర్పాటు చేసినందుకు, నీకు కలిగిన భయములన్నిటి నుంచి కూడా తప్పించడానికే. అంటే అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వేమనుకుంటావంటే కనుక మాకు గుర్రాలు ఉన్నాయి, మాకు రథాలు ఉన్నాయి, మాకు బలం ఉంది, షార్ట్ కట్ రూట్గా తొందరగా వెళ్ళిపోదాం అని మనం అనుకుంటాం. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. అందుకని యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, చదవండి. యెషయా గ్రంథంలో 55వ వాక్య భాగాన్ని చూస్తే కనుక, నా తలంపులు మీ తలంపులు వంటివి. అది ఇప్పుడు చూడండి, భయములోంచి దేవుడు మనల్ని విడిపించాలంటే కనుక మనం ఇష్టలుగా మార్చబడాలి. మనం ఎలా విడిపించబడాలి అంటే కనుక మనం ఏం చేయాలంటే కనుక, ఆయన కొన్ని తలంపులు ఉన్నాయి. మనకేంటంటే షార్ట్ కట్లో వెళ్ళిపోతే మంచిది, తొందరగా జరిగిపోతే మంచిది. కానీ నువ్వు ఎంత తొందరగా వెళతావో నీ వెనక శత్రువు కూడా నీకంటే బలమైన వాడు తొందరగా నీ దగ్గరికి వస్తాడు. నేను ఖచ్చితంగా వాడు ఏం చేయాలో చేస్తాడు. కాబట్టి దేవుని తలంపులంట, చదువు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి. నా ఆలోచనలు వేరేగా ఉంటాయి, మీ ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆయన ఏమన్నా, నా తలంపుల ప్రకారంగా, నా ఆలోచన ప్రకారంగా మీరు వెళ్ళండి. మీకు కలిగిన భయములన్నిటిలోంచి విడుదల పొందాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలోచన ప్రకారంగా నడవాలి. నీ ఇష్టానుసారంగా నడిస్తే కనుక, గుర్రములు ఉన్నాయని పరిగెత్తే కనుక నీకంటే ఒడి కలిగిన వారు నీ వెనక వస్తారు.
కాబట్టి నేను చెప్తున్న మార్గం ఏంటంటే, ఒకవేళ నీ కష్టంగా ఉండొచ్చు ఇది, కానీ నిన్ను కష్టపెడటానికి నేను ఎర్ర సముద్ర అరణ్య మార్గాన్ని ఏర్పాటు చేయలే, నువ్వు క్షేమంగా వెళ్ళటానికి. ఆమేన్, హల్లెలూయా. నువ్వేమనుకుంటావంటే, ప్రియమైన దేవుని బిడ్డలు, మనకేంటో కోపం ఎక్కువ, తొందర ఎక్కువ. నేను పెద్దోడినా, నువ్వు పెద్దోడువా, నాకు తెలుసా, నీకు తెలుసా, పాస్టర్ మంత్రం అయినంత మాత్రాన నీకు తెలుసా అని మనం అంటాం. కానీ దేవుని ఉద్దేశం అది కాదండి. దేవుని యొక్క ఆలోచన వేరే. ఎప్పుడు కూడా షార్ట్ కట్ రూట్ ఎప్పుడు ఎత్తుకోకూడదు. మనకు షార్ట్ కట్ రూట్ కావాలి అప్పటికప్పుడే. దేవుడు మంచానికి నువ్వు చేయలేదంతయో, నువ్వు అడుగు పెట్టు స్థలం అంతా, ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయి రెచ్చిపోతే కుదరదు. దేవుని యొక్క ఆలోచన కనుక్కోవాలి. షార్ట్ కట్ రూట్ కాదు మనకు కావాల్సింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ శత్రువులు తరుముతూ ఉన్నారు. ఎర్ర సముద్రము ఇప్పుడు దేవుడు 2 పాయలుగా చేసాడు, 6 నెలలుగా మార్చాడు. వాళ్ళు క్షేమంగా అద్దరికి వెళ్ళిపోయారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే ఐగుప్తులు వెనకే వస్తున్నారు అన్నమాట. ఇప్పుడు సగంలోనికి వచ్చేసారు. ఇశ్రాయేలు ప్రజలు చూశారు, అమ్మ వచ్చేస్తున్నాను అన్నాడు. దేవుడు ఒకటే చెప్పాడు, మీరు చేయి చాపండి. సముద్రం అంతా కూడా కలిసిపోయింది. ఒక్కడు కూడా మిగలకుండా చనిపోయాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ఫిలిష్తీయుల దేశము గుండా వెళితే గనక, షార్ట్ కట్లోనే వెళితే గనక ఖచ్చితంగా ఫిలిష్తీయులు ఖచ్చితంగా వీళ్ళని చంపేస్తారు. అంతేనా? వీళ్ళేం క్షేమంగా వెళ్ళరు వీళ్ళు. అయితే ఎర్ర సముద్ర మార్గాన్ని, ఈ సెట్టింగ్ ఎందుకు దేవుడు ఏర్పాటు చేసి తెలుసా? ఐగుప్తీయులు చావాలి, ఇశ్రాయేలు బతకాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. మనం ఏమంటే ఎర్ర సముద్రం ఏంటో పరిధి, అక్కడ అద్దాటేమో ఇద్దాటేమో నాన్న తిప్పలప్పుడు వరకు మనకే ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే ఆశీర్వాదం కదా. ఒక వారం వస్తాను ఈ సంవత్సరంలో, 3 సంవత్సరాల ఆశీర్వాదం ఇచ్చేసేయి అన్నట్టుగా అనుకుంటాం మనం. అదే వాక్యాలు పట్టుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆయన సన్నిధానంలో ఒక్క దినము గడిపితే 3 సంవత్సరాలు దాటిపోతాయి, ఒక రోజు వస్తే. షార్ట్ కట్ దారి అన్నమాట ఇది మనకి. అట్ట కాదు నాన్న, నువ్వు 52 వారాలు దేవుని సన్నిధికి రావాలి. ఆమె ఈ సంవత్సరం ఇచ్చేదందుకు నీకు కలిగిన భయం అన్నిటి నుంచి విడిపిస్తా నేను, నాకు ఇష్టంగా ఉంటే కనుక. విడిపించబడాలంటే కనుక నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. నువ్వు ఎన్నుకున్న మార్గం గుండా వెళ్తే కుదరదు. ఈ ఎర్ర సముద్రం సెట్టింగ్ అంతా ఎందుకు చేశారో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా బయటపడటానికి, ఐగుప్తీయులు చావటానికి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రము సెట్టింగ్ ఏర్పాటు చేసిందే మీ క్షేమము కొరకు. ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చేదే మన క్షేమం కొరకు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి శత్రువులను ఎలా సంహరించాలి? నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి దేవుడు ఎలా తప్పిస్తాడు అంటే కనుక, నీవు ఆయనకి ఇష్టంగా మారిపోవాలి. దావీదు అంటున్నాడు, నాకు మరణకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నేను నీ సన్నిధానంలో మొరపెట్టా, ప్రార్థన చేశాను. ఆయన ఆలయంలో నుంచి నా ప్రార్థన ఆలకించి, ఉన్నత స్థలం మీద నుంచి చెయ్యి చాపి జలరాశుల్లో ఉన్న నన్ను పైకి లేవనెత్తి విశాలమైన స్థలములోనికి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు. కారణం ఒకటే, నేను ఆయనకి ఇష్టంగా ఉన్నాను. ఆమేన్. ఆయనకి ఇష్టమైన వ్యక్తిని కాబట్టి దేవుడు నన్ను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాడు. ఆయనకి ఇష్టమైన వ్యక్తులకు దేవుడు ఏం చేస్తాడంటే కనుక, ఆయన విశాలమైన స్థలములోకి తోడుకొని రావటమే మాత్రమే కాదు, నీకు కలిగిన భయములన్నిటిలోంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆ భయములన్నిటిలో నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించాలి అంటే గనక, మనము ఆయన ఆలోచన ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి. మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఆయన చెప్తే మనకు ఇష్టపడం అనమాట. దేవుని ప్లాన్ మనకు అర్థం కావాలి, దేవుని ప్రణాళిక మనకు అర్థం కావాలి. అర్థం కాకపోతే మనం ఆయన మాట మనం వినాం కదా. అరే ఇప్పుడన్నా వినరా అంటారు తల్లిదండ్రులు. అంతకుముందు వినలేదు కాబట్టి ఇప్పుడైనా అన్న మాట వాడతారు. దేవుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ప్రణాళికను గుర్తించాలి. ఎందుకు నిన్ను అంత అరణ్య మార్గమును ఎందుకు నడిపిస్తున్నాడు? ఆ ప్లాను గనక నువ్వు గుర్తించగలిగితే గనక నీకు విమోచన కలుగుతుంది. ఆమేన్. శత్రువు నాశనం అయిపోతాడు. ఒక్కడు కూడా, నీవు చూస్తున్నావు కదా, వెనక వస్తున్నవారు చూస్తున్నావు కదా శత్రువులు, వారిలో ఒక్కడు కూడా మిగిలి ఉండడానికి దేవుడు వాగ్దానం చేశాడు. ఒక్కడు కూడా మిగలేదు. కాబట్టి ఆయన ఆలోచన ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి. మన ఆలోచనలు విడిచిపెడతాం. నాకు గుర్రాలు ఉన్నాయి, నాకు రథాలు ఉన్నాయి, నాకు బలం ఉంది, నాకు చుట్టాలు ఉన్నారు, ఏది కూడా నీకు అక్కరకు రాదు. ఒక మాటలో చెప్పాలంటే కనుక, కడుపును పుట్టిన వాళ్ళే అక్కరకు రాని పరిస్థితులు ఉన్నాయి.
కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డల, మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన విడిపించాలంటే ఆయనకి ఇష్టలుగా మనం మార్చబడాలి. ఆ విడుదల పొందాలి అంటే కనుక దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు, మన ముందు ఒక ఆలోచన పెడతాడు. ఆ ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళాలంటే కనుక దావీదు ప్రార్థన చేసినట్లుగా, దావీదు శ్రమలో దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా ప్రార్థన చేస్తే ఆయన కలిగిన భయములలో దేవుడు ఎలా విడిపించాడో అలా విడిపించి సంతోషముతో మనందరినీ కూడా నూతన సంవత్సరం నడిపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మాట లేదనుకోండి, జాగ్రత్త. ఆయన మాట ప్రకారంగా మనం జీవిద్దాం, ఆయన ఆలోచన ప్రకారంగా జీవిద్దాం. ఎందుకంటే ఆయన ఆలోచనలకి మన ఆలోచన చాలా తేడా ఉంటుంది. మనమంతా కూడా తొందరగా అయిపోవాలనుకుంటాం, కానీ అలా కాదు. ఆయన ఆలోచన ప్రకారంగా ముందుకు వెళితే వీళ్ళు క్షేమంగా అందరికీ వెళ్ళారు, శత్రువులు అందరూ కూడా నాశనం అయిపోయారు. ఒకవేళ వీళ్ళ ఆలోచన ప్రకారంగా ప్రభా ఇక షార్ట్ కట్గా ప్రభా ఇక మేము ఫిలిష్తీయుల దేశం కూడా వెళ్ళిపోతాం కదా, 4 రోజులు వెళ్ళిపోతాం అంటే కనుక ఒకవేళ అక్కడ తప్పించుకుని వెళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడికి వస్తారు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మీరు క్షేమంగా అద్దరికి వెళ్ళాలి, శత్రువులు అందరూ కూడా నాశనం అయిపోవాలి. అందుకొరకు ఎర్ర సముద్రం సెట్టింగ్. స్తోత్రం చెప్పు. కాబట్టి మనకు కలిగిన భయములన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించాలని కోరుకుంటున్నాడు. విడిపించాలంటే ఆయనకి ఇష్టలుగా మనం మారదాం. ఆయనకి ఇష్టలుగా మారాలంటే ఆయన చెప్పినట్టుగా చేస్తే చాలు, అంతే. ఆయన ఏది చెప్తాడో అది చేయాలి. కొడతారు మొట్టమొదటి చేస్తావా, చేస్తా, తర్వాత ఎవరు పడాలి, అట్ట కాదు. ఆయన చెప్పినట్లుగా ఆయన ప్రణాళికను, ఆయన మనసులో ఉన్న ఆయన మనస్సు ఎరిగి మనము జీవించాలి. ఆయన వాక్యంతో ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇది మనకి అవసరమైతే కదా ప్రభు మాట్లాడేది అని మనం గుర్తించగలిగితే మనము ఆయన ఆలోచన క్రిందకు వస్తాం కదా. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథంలో చివరి మాట ఏంటంటే, కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చదువుకుని ముగిద్దాం. నీకు ఉపదేశం చేస్తా, నేను నీవు నడవలసిన మార్గాన్ని కూడా నేను బోధిస్తాను. నీ మీద దృష్టి పెట్టి నీ ఆలోచన చెప్పేదను. ఇంకేంటి నీకు కావాల్సింది? నీకు కొన్ని విషయాలు చెప్తాను. నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్తా. ఆలోచన ప్రకారంగా నాడు నీకు ఎటువంటి భయం నీ జీవితంలో ఉండదు. భయములన్నిటిలో నుంచి కూడా నీకు భయం వచ్చిందని అర్థం ఏంటి? నీ ఆలోచన ప్రకారంగా నువ్వు జీవించావంతే. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మనతో ప్రభు మాట్లాడుతున్నాడు, అది గమనించి మనము ఆయన ఆలోచన ప్రకారంగా నడుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మంచి తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం.